ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే సీరియస్గా నడుస్తోంది. అంటే యుద్ధం ప్రారంభం ఘట్టం చకచక నడుస్తోంది. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా వాళ్ళను ఉసిగొల్పింది. క్రమంగా యుద్ధ వాతావరణం అన్నటువంటిది పతాక స్థాయికి చేరుతోంది. హమాస్ హెజ్బుల్లా అగ్రనేతల అత్యానంత నివురుగప్పి నిప్పులో ఉన్న పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగినాయి. ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్లోని బీట్ హిల్లెట్ ప్రాంతం మీద హెజ్బుల్లా విరుచుకుపడింది. డజన్ల కొద్ది ర్యాకెట్లతో దాడి చేసింది. వాటి ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. మరోవైపు 2 వారాల తర్వాత మళ్ళీ వాణిజ్య నౌకల మీద హౌతీ రెబల్స్ దాడి చేశారు. ఇజ్రాయెల్ సైన్యం మా దక్షిణ ప్రాంతంలో సురక్షిత పౌర ప్రాంతాల మీద శనివారం దాడి చేసింది. కఫర్కెలా, డెయిర్ సిడియన్ గ్రామాల్లో ఈ దాడులు జరిగినాయి. ఈ ఘటనలో పలువురు పౌరులు గాయపడ్డారు. దీంతో ఉత్తర ఆక్రమిత పాలస్తీనాను ఇజ్రాయెల్ సెటిల్మెంట్ అయిన బీట్ హిల్లెట్ మీద కత్యూషా రాకెట్లను ప్రయోగించాం. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని మరోవైపు హెజ్బుల్లా ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ని అడ్డుకుంటున్న పాలస్తీనాలకు మద్దతుగా రమియాలోని నిఘా సామాగ్రి మీద ఆదివారం దాడి చేశామని హెజ్బుల్లా చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ అయిన షుతుల్లా, మినారాల మీద కూడా దాడులు చేసినట్టు హెజ్బుల్లా మిలిటరీ మీడియా విడుదల చేసింది. మరోవైపు లైబీరియా జెండాతో గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మీదుగా ప్రయాణిస్తున్న కంటైనర్ నౌక గ్రోటన్ మీద హౌతీ రెబల్స్ దాడి చేశారు. శనివారం ఈ దాడి జరిగిందని, స్వల్పంగా నౌక దెబ్బతిందని అధికారులు ప్రకటించారు. నౌకలోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. నౌక దుబాయ్ నుంచి సౌదీ అరేబియా వెళ్తుంది. మరియు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లెబనాన్ని వేడాలని తమ పౌరులకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు పలు దేశాలు సూచించినాయి. ఏదో టికెట్ తీసుకుని లెబనాన్ని వేడాలని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. ఇప్పుడే వెళ్ళండి అని బ్రిటన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. జోర్డాన్ కూడా తమ దేశ పౌరులు లెబనాన్ని వేడాలని సూచించింది. లెబనాన్ని వెళ్లే తమ విమానాలను ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా, కువైట్ ఎయిర్లైన్స్ రద్దు చేసేసినాయి. మరోవైపు గాజా మీద ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 18 మంది చనిపోయారు. అలక్సా అమర్ల ఆసుపత్రి ప్రాంగణంలో వేసినటువంటి టెంట్ మీద జరిపిన దాడిలో 4 పాలస్తీన్లు మరణించారని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. డెయిర్ అల్ బలా సమీపంలోని ఇంటి మీద జరిగిన దాడిలో ఓ బాలిక ఆమె తల్లిదండ్రులు మృతి చెందారని హమాస్ తీవ్రవాదులు ప్రకటించారు. ఉత్తర గాజాలో జరిగిన మరో దాడిలో 8 మంది మరణించారు. ఇందులో 3 చిన్నారులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మమ్మ మృతి చెందారు. గాజా సిటీలో వాహనం మీద దాడిలో 3 మరణించారని ప్రకటించింది. కానీ ఇవి తర్వాత చూస్తే ఎవడో ఒక ఉగ్ర నాయకుడు అక్కడ ఉంటాడు, వీళ్ళందరినీ చుట్టూ పెట్టుకుని. అది 2-3 రోజులు పోయాక తెలియదు.